మిత్రులందరికీ చందమామ కథలకు స్వాగతం. సామాన్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులను దండించటం చూస్తూ ఉంటాం. కానీ ఈ టైటిల్ చూశారు కదా మీరు, ఉపాధ్యాయుడికి దండన. ఇది విచిత్రంగా ఉంది కదా. నాకు అలాగే అనిపించిందండి. ఈ కథంతా చదివాక నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ కథను మీకు వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఎక్కువగా ఆలస్యం చేయను, కథను వినిపిస్తాను. విన్నాక మీరు కూడా బాగుందనే అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ టైటిల్ తెలుసు కదా, ఉపాధ్యాయుడికి దండన. బాబోయ్, ఈ కథ ఇప్పటిది కాదండి, 40 ఏళ్ల క్రితం నిజంగానే జరిగిందట. ఓ బస్తీ స్కూల్లో రెవరెండ్ అరుళ్ స్వామి అనే ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయనకు విద్యార్థులంటే చాలా ఇష్టం. విద్యార్థులకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయన మాకు లెక్కలు చెప్పేవాడు. లెక్కలంటే ఇష్టం లేని నాకు కూడా ఆయనంటే చాలా ఇష్టం ఏర్పడింది. ఒకరోజు క్లాస్లో ఒక చిత్రం జరిగింది. అంతకుముందు మా మాస్టారు మాకు 4 లెక్కలిచ్చి ఇంటి వద్ద చేసుకొని రమ్మన్నాడు. మా క్లాసులో ఒక్కడు తప్ప అందరము లెక్కలు చేసుకొని వచ్చాము. ఆ ఒక్కడు లెక్కలు చెయ్యనందుకు సిగ్గుపడక పోగా చాలా గర్వపడ్డాడు. అప్పుడు మా మాస్టారు, అదేనండి అరుళ్ స్వామి, క్లాసులోకి నవ్వుతూ వచ్చి ఒక్కొక్కరి లెక్కలు చూసి మార్కులు వేశాడు. ఆ కుర్రవాడి వంతు వచ్చినప్పుడు అతను తాను ఇంటి దగ్గర లెక్కలు చెయ్యలేదన్నాడు. ఎందుకు చెయ్యలేదు, లెక్కలు రాలేదా అని మాస్టారు అడిగారు. వచ్చును కానీ చెయ్యలేదు అన్నాడు విద్యార్థి. అయితే నువ్వు ఒక పని చెయ్యి, హెడ్ మాస్టర్ గదికి వెళ్ళి బెత్తం పట్టుకురా అన్నాడు. విద్యార్థి బెత్తం తీసుకొని వచ్చాడు. అప్పుడు మనమందరం ఏమనుకుంటాము, ఆ బెత్తంతో మాస్టారు విద్యార్థిని కొట్టాడని అనుకుంటాం. కానీ ఇక్కడ దానికి భిన్నంగా జరిగింది. అది కూడా వినేయండి. మాస్టారు అతన్ని క్లాస్కు ఎదురుగా నిలబడమన్నాడు. ఆయన అతన్ని కొడతాడని అందరము అనుకున్నాం. కానీ అరుళ్ స్వామి చెయ్యి చాచి, నేను నీకు ఇష్టం లేని లెక్కలు ఇచ్చి నీకు అసంతృప్తి కలిగించాను, నువ్వు నన్ను శిక్షించవచ్చు, కొట్టు అన్నాడు. దాంతో ఆ విద్యార్థి వణికిపోతూ బెత్తం చివర మాస్టర్ చేతికి ఆనించి బావురుమని ఏడుస్తూ మాస్టర్ కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పుకున్నాడు. నిజంగా వాడికి లెక్కల మాస్టర్కి ఇచ్చిన లెక్కలు రాక కాదండి, మొండితనంతో అలా చేయకుండా అలా దురుసుగా సమాధానం చెప్పాడు. సో ఇప్పుడైతే ఏం జరిగేదో మీ అందరికీ తెలుసు. కానీ ఇది దాదాపు 40 ఏళ్ల క్రితం కాబట్టి ఆ మాస్టారు ఆ కుర్రాడికి అలా బుద్ధి తెప్పించే ప్రయత్నం చేశాడు. ఈ కథ బాగా నచ్చింది నాకు, అందుకే మీకు కూడా వినిపించాను. సరే, ఇక కథా రచయిత పేరు ఎం దండపాణి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే వ్యవస్థ అంతా కూడా మారిపోయింది. అసలు విద్యార్థులను కొట్టకూడదు, ఒక మాట అనకూడదు, అన్నామంటే వెంటనే ఫిర్యాదు వెళ్తుంది. ఇక ఆ మాస్టర్కి దండన నిజంగానే జరుగుతుంది. ఇప్పుడు పిల్లలతో చదువు చెప్పటం నిజంగా కర్ర మీద సాము లాంటిదే. ఒక మాట ఎక్కువ అనకూడదు, ఒక మాట తక్కువ అనకూడదు. అదండి సంగతి. మొత్తానికి ఈ ఉపాధ్యాయుడికి దండన కథ మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ వాళ్ళందరితో కూడా షేర్ చేయండి.
ఇలాంటి చిన్న చిన్న చందమామ కథలు ఇంకా కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరిక ఉంటాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బాయ్ బాయ్.